సీతమ్మ, మీరు లంకలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉన్నారు కదా? మరి మీకు ఆకలి వేయలేదా? వానరమా, నన్ను రావణుడు లంకకు తీసుకెళ్ళాక నేను రామనామాన్ని మాత్రమే జపించాను. కాని నేను ఏమీ తినకపోవడం చూసి బ్రహ్మదేవుడు బాధపడ్డాడు. అవును కదా మాత, మీరు తినకపోతే మీ ప్రాణానికి ప్రమాదమే కదా? నేను రామనామ జపం చేస్తున్నాను వానరమా, నా ప్రాణాలకు ప్రమాదం ఉంటుందా? అయినా కూడా బ్రహ్మదేవుడు భయపడి ఒక దివ్యమైన ఆహారం నా కోసం ఇంద్రదేవుడితో పంపించాడు. మరి ఇంద్రదేవుడు మీ వద్దకు వచ్చాడా మాత? వచ్చారు వానరమా, కానీ నేను ఆయన్ని గుర్తుపట్టలేదు. ఆయన మాయారూపంలో వచ్చిన రావణుడేమో అని భయపడ్డాను. కాని నాకు ఒకసారి రామయ్య నాకు దేవతలను ఎలా గుర్తుపట్టాలో కొన్ని గుర్తులను చెప్పారు. అవి ఏమిటి తల్లి? మీరు ఎలా గుర్తుపట్టారు? ఇంద్రదేవుడు ఒక్కసారి కూడా కనురెప్పలు కొట్టలేదు. ఆయన పాదాలు నేలకు తాకలేదు. అలా నేను గుర్తుపట్టి ఆ ఆహారాన్ని తీసుకున్నాను. అది తీసుకున్నాక నేను లంకలో ఉన్న నీ రోజులు ఎటువంటి ఆహారం తీసుకోకుండా రామనామ జపాన్ని మాత్రం